అనగనగా ఒక ఊళ్ళో జాను అనే ఒక చిన్న పాప ఉండేది. ఒకరోజు తన అన్నతో కలిసి పార్కుకి వెళ్ళింది. కొంచెంసేపు ఆడుకున్న తర్వాత ఉయ్యాల ఊగడానికి వెళ్లారు. ఉయ్యాల ఊగుతుంటే తన కాలికి ఏదో మెత్తగా తగిలింది. అప్పుడు కిందకి చూస్తే ఆశ్చర్యంగా అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. అప్పుడు జాను తన అన్నతో, అన్నా అన్నా, ఇలా చూడు ఏముందో. ఏముంది జాను, అక్కడ వస్తున్నా. కుక్క పిల్ల చాలా అందంగా ఉందన్నా. అవును జాను, భలే ఉంది. మనం దీన్ని ఇంటికి తీసుకెళ్దాం అంటూ ఇద్దరూ కలిసి కుక్క పిల్లని ఇంటికి తీసుకువెళ్తారు. అప్పుడు ఇంటికి వెళ్ళగానే జాను తన అమ్మతో ఇలా అంటుంది, అమ్మా అమ్మా, నాకేం దొరికిందో చూడు అని కుక్క పిల్లను చూపిస్తుంది. అప్పుడు అమ్మ జానుతో ఇలా అంటుంది, జాను, నేను లేకుంటే నీకు భయం వేస్తుందా? అవునమ్మా, నాకు చాలా భయం, బాధ కూడా వేస్తుందమ్మా. నీకులాగే ఈ కుక్క పిల్లకి అమ్మ ఉంటుంది కదా, మరి నువ్వు ఈ కుక్క పిల్లని తీసుకొచ్చావు, దీని అమ్మ దీనికోసం బాధపడుతుంది కదా. అవునమ్మా, ఈ కుక్క పిల్ల నాకు చాలా నచ్చిందమ్మా. అలా కాదు జాను, మనం పార్కుకి వెళ్దాం. దీని అమ్మ ఉంటే ఇచ్చేద్దాం, లేకుంటే మనమే ఉంచుకుందాం, సరేనా? సరే అమ్మా. అప్పుడు అమ్మ జాను ఇద్దరూ కలిసి కుక్క పిల్లని పార్కుకి తీసుకువెళ్తారు. అక్కడ ఒక కుక్క కనిపించింది. దాన్ని చూడంగానే కుక్క పిల్ల జాను చేతిలో నుండి దిగి ఆ కుక్క దగ్గరకు వెళ్తుంది. అప్పుడు ఆ కుక్క పిల్ల రెండూ కలిసి చాలా ఆనందంగా ఆడుకుంటాయి. అది చూసి జానుకి చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పుడు జాను అమ్మని గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ అమ్మా, నీ వల్లే కుక్క పిల్ల మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళింది. ఈ కథలో నీతి ఏంటంటే, మన సంతోషం కోసం ఎవరిని బాధ పెట్టకూడదు.